ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్లీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి అతి త్వరలో రానుందా? జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు లీడర్, ముంబై దాడులు, పార్లమెంట్ వంటి దాడులకు మాస్టర్ మైండ్ అయిన మసూద్ అజర్ ఆడియో బయటకు వచ్చిందండి. మసూద్ భారత్ కు వార్నింగ్ ఇచ్చాడు. తన దగ్గర 100, 100, 300 కాదు, 1000 కూడా కాదు, 1000 కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు భారత్ లో జిహాద్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చిల్లింగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి పాక్ తన స్ట్రాటజీను మార్చింది. హమాస్ లాగా అండర్ గ్రౌండ్ బంకర్స్ లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోంది. ఈ ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ ఇజ్రాయెల్ నుండి 1 కాదు, 100 కాదు, 300 కాదు, 1000 స్పైస్ 1000 మిజైల్స్ ను పర్చేస్ చేయబోతోంది. ఈ వీడియోలో పాక్ ఎందుకు సడన్ గా యాక్టివ్ అయ్యింది, ఈ సోకాల్ 1000 మంది ఉగ్రవాదులను ఇండియా యొక్క భైరవ్ కమాండోస్ ఎలా ఎదుర్కోనున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లాస్ట్ వరకు చూడండి. దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మసూద్ ఆడియో ఒకసారి వినండి, తర్వాత మాట్లాడతాం. कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये 1 नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाल्लाह, ये जाएंगे इंशाल्लाह। इनका रब इनको कबूल करेगा इंशाल्लाह, इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि। ఈ ఆడియోలో మసూద్ అజర్ ఏమంటాడు అంటే, తన దగ్గర 1000కి పైగా కుర్రాళ్ళు ఉన్నారంట. ఆ కుర్రాళ్ళు కుత తహతహలాడుతున్నారంట. ఎప్పుడు ఇండియాకు పంపుతారు, తమ భగవంతుడి కొరకు ఎప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి అని కోరుకుంటున్నారంట. ఈ కుర్రాళ్ళు తమకు భార్య కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం, వ్యాపారం కావాలి, బైక్, కార్, ఐఫోన్ కావాలి, యుఎస్ఏ, యూరోప్ వీసా కావాలి అని అడగడం లేదంట. మొదటి నంబర్లో తమను ఇండియాకు పంపండి, భగవంతుడి కోసం చంపుతాం, ఇండియన్స్ను చంపుతాం అని లెటర్ రాసి మరీ మసూద్ను బెదిరిస్తున్నారంట. నువ్వు మమ్మల్ని పంపకపోతే అల్లా మీద ఒట్టు, మదీనా మీద ఒట్టు అని ఒట్లు వేసి మరీ మసూద్ను బెదిరిస్తున్నారంట. మసూద్ ఏమంటాడు అంటే, నా దగ్గర ఉన్న కుర్రాళ్ళు 1 కాదు, 100 కాదు, 1000 కూడా కాదు, ఎంతమంది ఉన్నారు అనే నంబర్ చెబితే ఇండియన్ మీడియా షాక్ అవుతుందంట. న్యూస్ ఛానల్స్ భయపడతాయంట. ఇండియన్ ఆర్మీ చేతుల్లో చావడానికి మసూద్ అజర్ ఎన్ని వేల మందిని తయారు చేశాడో తెలియదు కానీ, చలికాలం తర్వాత మంచు కరిగిన తర్వాత డెఫినెట్ గా పాకిస్తాన్ ఇండియా లోపల ఉగ్రదాడి చేస్తుంది. ఇది ఆనవాయితీగా వచ్చే కార్యక్రమమే. మళ్లీ బ్రహ్మోస్ పై పడిన దుమ్మును దులపాల్సిన సమయం వచ్చింది. ఈసారి ఇజ్రాయెల్ నుండి కొత్త ఐటమ్ను తీసుకొచ్చారు. స్పైస్ 1000 అంట. మార్కెట్లో ఫ్రెష్గా వచ్చిన ప్రిసైజ్ అండ్ స్మార్ట్ బాంబ్ ఇది. పాక్ ఫ్రీగా పంపిస్తారంట. నిన్న జమ్మూ ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ డ్రోన్స్ చక్కర్లు కొట్టాయి. ఇండియన్ ఎయిర్ స్పేస్లో హోవరింగ్ చేసి తిరిగి వెళ్ళిపోయాయి. ఆబ్వియస్లీ చైనీస్ చీప్ డ్రోన్స్ వచ్చి వెళ్ళాయి. వీటిల్లో కొన్ని డ్రోన్స్ను ఇండియన్ ఆర్మీ ధ్వంసం కూడా చేసింది. అయితే ఈ డ్రోన్స్ ద్వారా బేసికలీ పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడెక్కడ ఇండియన్ ట్రూప్స్ డిప్లాయ్ అయి ఉన్నారు అనేది చెక్ చేస్తోంది. బ్లైండ్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే రెక్కీ జరిపింది. సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు జమ్మూ, ఎల్ఓసి, ఆ చుట్టుప్రక్కల ఉన్న ఫారెస్ట్ మొత్తంలో మంచు, చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో చొరబాటు చేయడం చాలా కష్టం. అండ్ సీక్రెట్ రూట్స్ అన్నీ మంచు ద్వారా కప్పబడి ఉంటాయి. మార్చి తర్వాత మెల్లిమెల్లిగా మంచు కరుగుతుంది. సో ఎలుకలు రెడీ అవుతున్నాయి అన్నమాట. ఈ ఫిబ్రవరి టు ఏప్రిల్ మధ్య కాలంలో పాకిస్తాన్ చొరబాటు ప్రయత్నాలు చేస్తుంది. లాస్ట్ ఇయర్ పెహల్గాం పై దాడి చేసిన ఆ 4 ఉగ్రవాదులు మార్చిలోనే ఇండియా లోపల చొరబడ్డారు. మార్చి నుండి ఏప్రిల్ 22 వరకు లోకల్ కాశ్మీరీ ఇళ్లలో తలదాచుకున్నారు. పాక్ పంపే 1000 మంది ఉగ్ర స్క్వాడ్ను ఇండియన్ ఆర్మీ ఆపగలదు. ఇండియాలో ఉంటూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి తిండి బట్ట పెట్టి ఆ 0.5 గాలను ఎలా పట్టుకోవాలి? దిస్ ఈజ్ యాక్చువల్లీ చాలా పెద్ద సమస్య. ఈసారి లాస్ట్ ఇయర్ లాగా కాదండి. పాక్ ఉగ్రవాదులు రక్తం మరిగే కోపంలో ఉన్నారు. ఎందుకు అంటారా? ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హఫీజ్ సయీద్ యొక్క ముర్దికిలో ఉన్న మర్కజే తైబా మాస్క్ పై, మసూద్ అజర్ యొక్క బహల్పూర్లో ఉన్న మర్కజే సుబానల్లా మాస్క్ పై, ఇలా పెద్ద పెద్ద ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ పై దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. ముర్దికేలో ఉన్న మర్కజే తైబా ట్రైనింగ్ క్యాంప్ ఎంత పెద్దది అనుకుంటున్నారు? దాదాపు 82 ఏకర్స్ ఉంటుంది. 100 మంది ఉగ్రవాదులను తయారు చేసే క్యాంప్ అది. అంటే అది హాస్టల్, ఫుడ్, బెడ్, ట్రైనింగ్ ఇవ్వడం, మద్రసా అన్నీ ఇక్కడే ఉంటాయి.
మసూద్ అజర్ ఫ్రైడే సర్మన్స్ ఇక్కడే ఇస్తారు, ఫత్వాలు ఇక్కడ నుండే జారీ చేస్తాడు. యాక్చువల్లీ మర్కజే తయబా మాస్క్ అనేది వీళ్లకు సొంత ఇల్లు లాంటిది. పాపం బ్రహ్మోస్కు ఈ విషయం తెలియదు, లేపి అవతల వేసింది. సో ప్రతీకార జ్వాల అన్నమాట. టిమటిమలో ఉన్నారు. మర్కజే తయబా 18 ఎకరాలు ఉంటుంది. 600 మంది ఉగ్రవాదులను హఫీజ్ సయీద్ తయారు చేస్తాడు. ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ ఆ దాడుల్లో మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశారు. మసూద్ అజర్ చెల్లి మొగుడిని చంపేశారు. బావ చావుకు ప్రతీకారం, అక్క కళ్ళల్లో ఆనందం కోసం మసూద్ అజర్ ట్రై చేస్తున్నాడు. హఫీజ్ సయీద్ మొత్తం ఫ్యామిలీ ట్రీను లేపేశారు. అటు 2 తరాలను ఇటు 2 తరాలను లేపేశారు అనమాట. వీళ్లతో పాటు కొంపలో పడుకున్న ఎంతో మంది ఉగ్రవాదులను స్పాట్లోనే చంపేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు అనమాట. కాబట్టే ఎలాగైనా ఈ ఇయర్ ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవాలి అని చూస్తున్నారు. 1000కి పైగా ఉగ్రవాద సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. డ్రోన్స్ ద్వారా రెక్కీ చేసి ఇండియన్ ఆర్మీ డిప్లాయ్మెంట్స్ను చెక్ చేశారు. అదును చూసుకొని ఈ 1000 మంది ఉగ్రవాదులను ఇండియా లోపల ఎలా వదలాలి అని ప్లానింగ్ జరుగుతోంది. సారీ 1000 కాదు, 1000 కంటే ఎక్కువ. యాజ్ పర్ మసూద్ అజర్ పాసిబుల్ టార్గెట్స్ ఏంటి అంటే మార్చ్ నుండి జమ్మూలో వైష్ణోదేవి యాత్ర స్టార్ట్ అవుతుందండి. వేలలో భక్తులు రానున్నారు. ముఖ్యంగా మార్చ్ 26 రోజు శోభా యాత్ర మొదలవనుంది. రామ నవమి ఊరేగింపు. ఈ యాత్రను జమ్మూలో ఉన్న సనాతన ధర్మ సభ అండ్ జమ్మూ కాశ్మీర్ ధర్మాత్ ట్రస్ట్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఊరేగింపులో లక్షల భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఈ శోభా యాత్రను టార్గెట్ చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ డిప్లాయ్మెంట్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యింది. భైరవ్ అనే కొత్త కమాండో యూనిట్ను రంగంలో దింపారు. మన ఆర్మీ అండ్ డిఫెన్స్ చీఫ్స్ చాలాసార్లు వీఆర్ ఆల్ రెడీ ఇన్ సింధూర్ 2.0 అనే సందేశం ఇచ్చారు. పాక్కు వార్నింగ్స్ ఇచ్చారు. సో క్యాల్కులేటెడ్గానే సర్వీలియన్స్ డ్రోన్స్ను పంపి, క్వాడ్ కాప్టర్ డ్రోన్స్ను పంపి మన మూవ్మెంట్స్ను చెక్ చేస్తున్నారు. చైనీస్ శాటిలైట్స్ ద్వారా మన యొక్క S-400 లేదా యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్, స్వాతి రాడార్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ డిప్లాయ్ ఉన్నాయి అనేది చెక్ చేస్తున్నారు. అండ్ మసూద్ అజర్ ర్యాండమ్ గా వార్నింగ్ ఇవ్వడం లేదు, చాలా పెద్ద ప్లానింగే చేశాడు. ఇండియా ఈ సోకాల్డ్ 1000 కంటే ఎక్కువ ఉగ్రవాదుల కోసం యముళ్లను సిద్ధం చేసింది. ఆ యముళ్ల పేరే భైరవ్ కమాండోస్. 2 days బ్యాక్ ఇండియన్ ఆర్మీ భైరవ్ కమాండోస్ యొక్క ట్రైలర్ను రిలీజ్ చేసింది. భైరవ్ కమాండోస్లో దాదాపు 15 బెటాలియన్స్ ఉంటాయంట. ఒక్క బెటాలియన్లో 250 నుండి 400 మంది కమాండోస్ ఉంటారంట. భైరవ్ కమాండోస్ ఎవరు అంటే పారామిలిటరీ, పారా SF కమాండోస్ అండ్ రెగ్యులర్ ఇన్ఫాంట్రీ సోల్జర్స్ యొక్క కలయికే భైరవ్ కమాండోస్. పారా SF కమాండోస్ కోవర్ట్ ఆపరేషన్స్, స్పెషల్ ఆపరేషన్స్, పాక్ లోపల దూరడం, ఇలైట్ ఆపరేషన్స్ చేయడానికి మాత్రమే పారా SF ను వాడుతారు. రెగ్యులర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఇన్ఫాంట్రీ, రాష్ట్రీయ రైఫల్స్ ఈ యూనిట్స్ ను బార్డర్ యొక్క ఫ్రంట్ లైన్స్ ను మోహరిస్తారు. బార్డర్ లో ఎప్పుడు ఉండేది రెగ్యులర్ ఇన్ఫాంట్రీ సోల్జర్సే. ఎప్పుడైనా స్పెషల్ ఆపరేషన్ కోసం మాత్రమే పారా SF వస్తారు అనమాట. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే జమ్మూలో ఉగ్రవాదులు చొరబడితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ లేదా రాష్ట్రీయ రైఫల్స్ వంటి యూనిట్స్ రంగంలో దిగేవి. అయితే ఈ రెగ్యులర్ ఇన్ఫాంట్రీ దగ్గర లిమిటెడ్ టెక్నాలజీ ఉంది. డ్రోన్ సర్విలియన్స్ వంటి టెక్నాలజీస్ వీళ్ళ దగ్గర లేవు. ఉగ్రవాదుల పాత్ ను మానిటర్ చేయడానికి పోర్టబుల్ కెమెరా, సెన్సార్స్, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్, ఎన్క్రిప్టెడ్ రేడియో మెసేజింగ్ డివైజెస్, నైట్ విజన్ గ్లాసెస్, థర్మల్ సెన్సార్స్ రెగ్యులర్ ఇన్ఫాంట్రీ దగ్గర ఉండదు. కొన్ని యూనిట్స్ దగ్గర ఉంటుంది, బట్ అందరి దగ్గర ఉండదు. అడవుల్లో ఉగ్రవాదులు చొరబడ్డారు అనుకోండి, అడవి యొక్క డిజిటల్ మ్యాప్స్ ద్వారా వారి యొక్క లొకేషన్స్ ను ఆన్ ద స్పాట్ లో మ్యాప్ చేసే టెక్నాలజీ రెగ్యులర్ ఇన్ఫాంట్రీ దగ్గర ఉండదు. ఒక ఉగ్రవాది పేల్గామ్ లో చొరబడ్డాడు అని తెలిస్తే BSF, పారా SF లేదా పారాషూట్ మిలిటరీ యూనిట్స్ కు, ఎలైట్ యూనిట్స్ కు ఇన్ఫార్మ్ చేయాలి, కబురు పెట్టాలి. పారా SF రంగంలో దిగేలోపు ఉగ్రవాదులు డీప్ గా పెనిట్రేట్ అయి ఉంటారు, ఇండియా లోపల వచ్చేసి ఉంటారు. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికే భైరవ్ కమాండోస్ ను రంగంలో దింపారు. పారా కమాండోస్ ప్లస్ రెగ్యులర్ ఇన్ఫాంట్రీ ను కలిపితే భైరవ్ కమాండోస్ అన్నమాట. భైరవ్ దగ్గర డ్రోన్స్, సర్విలియన్స్, డిజిటల్ మ్యాప్స్, థర్మల్ ఇమేజింగ్, ఈవెన్ వీళ్ళు డ్రోన్స్ ను కూడా ఎగరవేయగలరు. GPS ఇలా ఎన్నో టెక్నాలజీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు పారా SF లాగా ఇలైట్ లేదా స్పెషల్ ఆపరేషన్స్ కోసం మాత్రమే రారు. BSF లాగా బార్డర్ లోనే ఉంటారు అన్నమాట. మొత్తం బందోబస్తు టెక్నాలజీతో బార్డర్ లో వీళ్ళు ఫ్రంట్ లైన్స్ లో కూర్చొని ఉంటారు. వేటకు సిద్ధంగా ఉంటారు. ఎవరైనా ఉగ్రవాది చొరబడ్డారు అని మ్యాప్స్ ద్వారా తెలిస్తే వెంటనే స్పై డ్రోన్స్, సర్విలియన్స్ కెమెరాస్, ఈవెన్ మొత్తం ట్రూప్స్ అందరూ వెళ్ళిపోయి ఆన్ ద స్పాట్ లోనే ఏసి వస్తారు.
మసూద్ చెప్పినట్లు సోకాల్డ్ 1000 మంది జిహాదీలు వస్తే రేపు ఫస్ట్ భైరో కమాండోస్ ను ఎదుర్కోవాలి. వీళ్ళకు ఫ్రీ ఆర్డర్స్ ఇచ్చేశారు, ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. డౌట్ వస్తే లేపేయాలి. వీళ్ళు ఫారెస్ట్ లోనే ఉంటారు కాబట్టి ఫారెస్ట్ నుండి సోకాల్డ్ ఒక పెద్ద వ్యక్తి పర్మిషన్ తీసుకునే అవసరమే లేదంట. డౌట్స్ వచ్చిందా లేపేయడమే. భైరో కమాండోస్ ను చూసి పాక్ ఉగ్రవాదులు భయపడుతున్నారు. అందుకే చాలా ప్లానింగ్ తో ఈసారి వస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇండియా ఈ ఉగ్రవాదులను లేపేయడానికే ఇజ్రాయెల్ నుండి స్పెషల్ గా 1000 స్పైస్ మిజైల్స్ ను కొనుక్కోబోతోంది. స్పైస్ అనేది చాలా స్మార్ట్ బాంబ్స్. ఇవి GPS జామ్ అయినా కూడా వర్క్ అవుతాయి. మన GPS ను డెఫినెట్ గా చైనా జామ్ చేయగలదు. కాబట్టి ఒకవేళ రేపు యుద్ధమే వస్తే డెఫినెట్ గా చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుంది, మన యొక్క GPS సిస్టమ్ ను జామ్ చేస్తుంది. అటువంటి టైంలో కూడా స్పైస్ 1000 మిజైల్స్ అనేవి, ఈ బాంబ్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఇజ్రాయెల్ ఇండియా మధ్య రీసెంట్ గా డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. ఇస్లామిక్ నాటోను చెక్ పెట్టడానికి. ఇస్లామిక్ నాటో 50 దేశాలు కలిపి ఒక సమూహాన్ని, మిలిటరీ సమూహాన్ని స్థాపిస్తాము అని ప్రకటించారు. సో వీళ్లకు చెక్ పెట్టడానికే ఇండియా ఇజ్రాయెల్ ఒక డిఫెన్స్ ట్రీటీ చేసుకుంది. ఈ డిఫెన్స్ ట్రీటీలో భాగంగానే రఫేల్ అనే ఇజ్రాయలీ కంపెనీ ద్వారా 1000 బాంబ్స్ ను కొంటున్నాం. దీని యొక్క అబిలిటీ ఏంటి అంటే అక్యురేట్ గా హిట్ చేయగలదు. దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుండి దీన్ని ఫైర్ చేయగలం. ఇవి ఫిక్స్డ్ బేసెస్ లేదా బంకర్స్ లో ఈజీగా పెనిట్రేట్ అవుతాయి. స్పైస్ అంటే స్మార్ట్, ప్రిసైజ్, ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఈవెన్ బ్యాడ్ వెదర్ లో కూడా ఇవి పనిచేస్తాయి. రఫేల్ లో దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఫైర్ చేయొచ్చు అనమాట. GPS కెమెరా గైడెన్స్ ద్వారా ఇవి వర్క్ అవుతాయి. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే మనం ఫైటర్ జెట్స్ ను పాకిస్తాన్ లోపల వేసుకెళ్లే అవసరం లేదు. ఇండియాలో ఉంటూనే దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుండి చాలా ప్రిసైజ్ గా ఫైర్ చేయొచ్చు అనమాట. బ్రహ్మోస్ కు స్పైస్ కు మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే బ్రహ్మోస్ అనేది స్పీడ్ అండ్ పవర్ అనమాట. బ్రహ్మోస్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. బ్రహ్మోస్ దాడి కారణంగా కోలాటరల్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్పైస్ అనేది అక్యురసీ అండ్ కంట్రోల్ అనమాట. ఇది స్పీడ్ గా వెళ్ళదు, దీన్ని డ్రాప్ చేయాలి. అయితే స్పైస్ అనేది చాలా అక్యురేట్ గా, పిన్ పాయింట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ LOC లో ముర్దికి అనే ఏరియాలో పలానా కోఆర్డినేట్స్ లో ఒక బిల్డింగ్ ఉంది, ఒక బంకర్ ఉంది. ఆ బంకర్ లో ఒక విండో ఉంది. ఆ విండో లోపల బాంబ్ వెళ్లి కింద వరకు పెనిట్రేట్ అయ్యి లోపల ఉన్న 100 లేదా 1000 మంది ఉగ్రవాదుల్ని లేపేయడానికే స్పైస్ ను వాడతారు అనమాట. స్పైస్ గురించి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు రానున్న వీడియోస్ లో చెప్తూనే ఉంటాను. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.